హలో ఫ్రెండ్స్, నా పేరు సయ్యద్. మీరు చూస్తున్నారు మై బెస్ట్ షో. ఫ్రెండ్స్, ఈరోజు ఒక పానాసోనిక్ టీవీ 32 ఇంచ్ ఎల్సిడి రిపేర్కి వచ్చింది. ఇది ప్రాబ్లం ఏమంటే మామూలుగా ఆన్ చేస్తానే ఆన్ అవుతుంది. ఆన్ అయ్యి సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చిన తర్వాత కొంచెం తర్వాత ఒక 10 సెకండ్ల తర్వాత సౌండ్ కూడా ఆఫ్ అయిపోతుంది. లైటింగ్ కానీ పిక్చర్ కానీ ఏం రాదు, మళ్ళీ ఏమీ లేదు. మామూలుగా రెడ్ లైట్ బ్లింకింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది ప్రాబ్లం ఏముంది ఎట్లా అనేది ఈరోజు స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుంటాం. పానాసోనిక్ చూడండి, 32 ఇంచ్ సరే కదా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి మనం చెక్ చేస్తాం. చూడండి, ఇది మదర్ బోర్డు. ఇది వచ్చేసి ఎల్ఈడి లైట్ అనమాట. ఎల్ఈడి లైట్. సారీ, ఇంతకుముందు నేను ఎల్సిడి అన్నాను కదా, అది పొరపాటు. ఇది ఎల్ఈడి అని చెప్పాల్సింది ఎల్సిడి. ఇది ప్యానల్ పోతుంది. ఇది ప్యానల్ బోర్డు. తర్వాత పవర్ సప్లై దీంట్లోనే, మామూలు డ్రైవరు ప్రతి ఒక్కటి మొత్తం దీంట్లోనే ఉంది, ఒకే బోర్డులో అనమాట. ఈరోజు చెక్ చేస్తాం ఎంత వోల్టేజ్, ఏదో ఆన్ అయ్యి ఆఫ్ అయిపోతుంది, ఎక్కడ ప్రాబ్లం ఏమనేది ఈరోజు తెలుసుకుంటాము. ఫస్ట్ చూడండి, వోల్టేజ్ పవర్ సప్లై నుంచి వస్తుంది, కానీ అవుట్పుట్ ఏం లేదు, బ్రేక్ అవుతుంది. కానీ ఈ వోల్ట్ బ్లాక్ అవుతుంది. 12 వోల్ట్ రావట్లేదు. సర్క్యూట్లో ప్రాబ్లం ఉన్నా కూడా పవర్ సప్లై మామూలుగా విత్ పవర్ సప్లైతో ఉంది కాబట్టి దీంట్లో సర్క్యూట్లు ఏదన్నా షార్టేజ్ ఉంటే కూడా మీకు డ్రాప్ అక్కడి నుంచి ఎల్ఈడి టెస్ట్ చేస్తే వెలుగుతుంది, కానీ డల్గా ఉంది. దాంట్లో బ్రేకేజ్ ఉంటే మాత్రం ఇట్లా మామూలుగా ఈ సప్లై బ్రేక్ అవుతుంది. దాన్ని తీసిన తర్వాత సప్లై ఏమో వస్తుంది, కానీ అది ఇచ్చిన తర్వాత సప్లై రావట్లేదు. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి ఎల్ఈడి ఫస్ట్ చెక్ చేసుకొని దాని తర్వాత మన స్టేజ్కి వస్తాం. ఎల్ఈడి ఒకవేళ ప్రాబ్లం లేదు అంటే ఇక్కడ వచ్చిన తర్వాత మనకు స్పెషల్, ఇది బాగా అర్థం చేసుకోండి. దీంట్లో మెయిన్ ఏమిటంటే చాలా వరకు ఎల్ఈడి వస్తుంది, లేదంటే పవర్ సప్లై వస్తుంది. దీంట్లో ఏంటంటే పవర్ సప్లై బాగుంది, ఎల్ఈడి కూడా నీకు బాగా చూపిస్తుంది, కానీ లైటింగ్ తక్కువ ఉంది. నాకు డౌట్ ఉంది. దాంట్లో 1-2 పోయినా కూడా కొన్ని వెలుగుతాయి, మామూలుగా షార్ట్ అయి ఉంటే వెలుగుతుంది. దానివల్ల కూడా మనకు బ్రేకేజ్ వస్తుంది. అది కూడా కట్టుకుంటే ఇక్కడ మనకు సౌండ్ సెక్షన్ ఉంది కదా, సౌండ్ సెక్షన్లో బ్రేక్ వస్తుంది. మామూలుగా సిఆర్టీ టీవీలకి ఎలా వస్తుంది, సౌండ్ బ్రేక్ అయితే పవర్ మొత్తం రాదంట. ఆ విధంగా ఇక్కడ మనం సౌండ్ వచ్చి నిలిచిపోతా ఉందంటే ప్రాబ్లం ఏంటంటే పవర్ సప్లై కానివ్వండి, మదర్ బోర్డ్ ఎంత బాగుంది, ఇక్కడ ఏదో బ్రేకేజ్ వస్తుంది. అది ఎల్ఈడి ద్వారా కావచ్చు, లేదంటే ఈ సౌండ్ ఐసీ ప్రాబ్లం ఉండొచ్చు. ఒకవేళ సౌండ్ ఐసీ ప్రాబ్లం ఉంటే సౌండ్ ఐసీ చూస్తుంది. ముందు ఫస్ట్ ఎల్ఈడి ఓపెన్ చేసి తర్వాత చేస్తాం. ఫస్ట్ ఇప్పేదానికి టైం పడుతుంది, వీడియో లాంగ్ అవుతుంది. ఇందువల్ల ఓపెన్ చేసి తర్వాత మళ్ళీ అప్పటిదాకా పాస్ చేస్తాం.
ఇప్పుడు ఆన్ చేసి చూస్తాం. చూడండి, ఓకే రెడీ పోయినది. చూడండి, ఇట్లా ఇది షార్ట్ అయింది. ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఇది ఇక్కడ షార్ట్ అయినప్పుడు మామూలుగా స్విచ్ ఆన్ ఆఫ్ ఉంది కదా, అది డైరెక్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు మొత్తం బ్రేకేజ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు దీనివల్ల ఈ షార్ట్ వల్ల సౌండ్ సెక్షన్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నేను డైరెక్ట్ ఈ పైన చెక్ చేసాను, అన్నీ బాగున్నాయి కదా, ఇది ఒకటి మాత్రం పోయింది. దీనివల్ల ఎంత ప్రాబ్లం వస్తుందంటే చాలా వరకు చాలామందికి తెలియదు. సౌండ్ వేసి మార్చుస్తారు, తర్వాత సౌండ్ వేసేది కూడా పోరు అసలు. మామూలుగా ఇది డ్రైవర్కి చూస్తారు, ఎల్ఈడీలు చూస్తారు, అవన్నీ తిరుగుతారు. కానీ సౌండ్ ప్రాబ్లం కంపల్సరీగా ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఉంది కదా, మస్ట్ సౌండ్ సెక్షన్ నేను చాలా చూశాను. ఇవి సౌండ్ సెక్షన్ ఫస్ట్ నేను రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసిన తర్వాతే వోల్టేజ్ చెక్ చేస్తాను. దాని ముందు ఎల్ఈడి 100% మీకు రన్ అవుతా ఉందంటే మీరు ఎల్ఈడి బాగున్నట్టు కాదు, కానీ మనం ఓపెన్ చేసి చెక్ చేస్తే 100% 1 లేదా 2 ఎల్ఈడి ప్రాబ్లం ఉంటుంది. దానివల్లే మనకు బ్రేకేజ్ వస్తుంది. ఎల్ఈడి బాగున్నప్పుడు ఏమవుతుందంటే మనం అన్ని సెక్షన్లు తీసేసి ఎల్ఈడి మాత్రం వెలిగిస్తే అది మామూలుగా వెలుగుతాయి, కానీ దాంట్లో ఏదో ఒకటి షార్ట్ అయి ఉంటుంది. దానివల్ల మొత్తం సిస్టమ్ బ్రేక్ అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ఎల్ఈడిని చేంజ్ చేసి ఒకటి వల్ల లైటింగ్ అంతా వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మీకు పిక్చర్ కూడా రావచ్చు, కానీ సౌండ్ మాత్రం రాదు. సౌండ్ ఐసీ వేసినా మళ్ళీ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది, కానీ సర్క్యూట్ మీకు రికవర్ కాదు. ఎందుకంటే ఎల్ఈడి షార్ట్ అయ్యింది. ఎక్కువ అనుభవంతోనే తెలుస్తుంది. యాక్చువల్గా ఈ ఫాల్ట్ చాలామంది సింపుల్ ఫాల్ట్, చాలామంది నా దగ్గర కొంతమంది మెకానిక్లు కూడా నా దగ్గర తెచ్చిస్తున్నారు. ఎల్ఈడి వస్తుంది, ఫిగర్ వస్తుంది, అంత వస్తుంది, సౌండ్ రావట్లేదు. కానీ సౌండ్ మనం ఐసీ కొంతమంది మెకానిక్లు కూడా నా దగ్గర తెచ్చిస్తున్నారు. ఎల్ఈడి వస్తుంది, ఫిగర్ వస్తుంది, అంత వస్తుంది, సౌండ్ రావట్లేదు. కానీ సౌండ్ మనం ఐసీ లేకుండా మోడల్ బోర్డు వేసిన తర్వాత కూడా మొత్తం షార్టేజ్ అవుతుంది. ఎందువల్లంటే ఈ ఎల్ఈడి వల్ల అన్ని ప్రాబ్లమ్ వస్తాయి. ఆ విధంగా వేసి అప్పటికీ సౌండ్ రాకపోతే నా దగ్గర తెచ్చిస్తున్నారు. నేను ఏం సౌండ్ వేసి అట్లే పెట్టి ఆ మోడల్ అట్లే వేసి ఓపెన్ చేసి ఎల్ఈడి చెక్ చేసి సెట్ చేసి పంపించేసినాను, అంతే. అట్లా అన్నమాట. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలిసిన నా అనుభవంలో చాలామందిని చూశాను నేను. కొన్ని నా వద్దకే వచ్చాయి, టెక్నీషియన్సే నాకు తెచ్చిచ్చారు. గట్టిగా అంటించేసినట్టు
ఇక్కడంతా బ్లాక్ ఉంది కదా, ఆ బ్లాక్ని మనం కొంచెం క్లీన్ చేయాలి. స్ప్రే, మామూలు స్ప్రే దీంతో అయినా సరే క్లీన్ చేస్తే ఇప్పుడు ఎందుకంటే ఆ లైట్ షార్ట్ అయిన దానిలో బ్లాక్ ఉంది. మనం లైట్ మార్చేసినాం అనుకోండి, ఆ బ్లాక్ డాట్ ఎఫెక్ట్ ఒక పిక్చర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎల్ఈడి మార్చేసినాను. ఇప్పుడు ఇచ్చేసి మనం ఆన్ చేస్తాం. అది లేట్ అవుతుందని చేసి పాస్ చేసి దీన్ని ఫిట్ చేసి చేసి ఇప్పుడు చూస్తాం. చూడండి, ఎల్ఈడి ఆన్ పిక్చర్ కూడా వచ్చేసింది. సరే కదా, పిక్చర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు క్లీన్ అన్నమాట. ఇప్పుడు క్లీన్. ఓకే, వోల్టేజ్లో చూసుకుంటాం. ఇప్పుడు అన్ని వోల్టేజ్లు ఇంకా చెక్ చేయాల్సిన అవసరమే లేదు. అన్ని వోల్టేజ్లు వస్తేనే కదా కరెక్ట్ పని చేస్తుంది. మొత్తం వచ్చేస్తుంది 12 వోల్ట్ అన్నీ 12 వోల్ట్ వచ్చేసింది. తర్వాత కంప్లీట్. ఇక్కడ 5 వోల్ట్ కావాలి. 5 వోల్ట్ అన్నీ ఓకే. ఇప్పుడు స్పీకర్ టెస్ట్ చేస్తాం. చూడండి, స్పీకర్లు ఒక చూడండి షార్ట్ అయ్యాయి. షార్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చినామంటే మళ్ళీ షార్ట్ అయ్యే ప్రాబ్లం ఉంది.
ఈ స్పీకర్ తీసి వేరే స్పీకర్లు వేసి ఇది ఓపెన్ అయిపోయింది, ఇది వచ్చి షార్ట్ అయింది. స్పీకర్లు తీసి వేరే వేసి చెక్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంతే అనమాట. ఎంత డిఫికల్ట్ అనమాట. దీని గురించి ఈ సర్వీసింగ్, ఈ సర్వీసింగ్ చాలామంది టెక్నీషియన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఒకతను అయితే చాలా టెన్షన్ అయిపోయింది, చాలా రోజులుగా చాలా టెన్షన్ పడతాడు. పడిన తర్వాత నా దగ్గర తీసుకొచ్చిన తర్వాత నేను చేసి ఇచ్చినాను. ఈ ట్రబుల్ వస్తుందే వీడియో తీస్తామా అనుకున్నాను, వచ్చింది సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అందువల్ల నేను వీడియో తీశాను. ఇది చాలా కేర్ఫుల్గా హ్యాండింగ్ చేయాలన్నమాట. ఎందుకంటే ప్రాబ్లం సౌండ్ సెక్షన్ నుంచి ఎల్ఈడి నుంచి తర్వాత బ్రేకేజ్ మొత్తం 12 వోల్ట్ ప్యానల్ మొత్తం ఎంత ప్రాబ్లం ఉంది దీంట్లో. మామూలుగా టెక్నీషియన్ చాలామంది ఒకే ప్రాసెస్ మీద పోతారు, కానీ ఈ ప్రాసెస్ అంతా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కానీ దీన్ని కానీ తెలిస్తే మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇటువంటి ఫాల్ట్ అంతా. లేకుంటే సంబంధమైన సౌండ్ నుంచి ఎవరు పట్టించుకోరు, ఎంతసేపు ఎల్ఈడి చూసుకుంటారు మదర్ బోర్డు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, అంతే, ఇంకేం లేదు. స్పీకర్లు మార్చినా okay friends, thank you very much, bye.